సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే పట్నం వాసులు సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్ కలిసి రావడంతో శుక్రవారం రాత్రి ఎక్కువ మంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ కనిపించడం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గిపోయింది. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే జనాలు స్వగ్రామాలకు చేరుకున్నారు. ఊళ్లకు వెళ్లే వారిలో ఎక్కువ మంది సొంత వాహనాలని ఉపయోగించినట్లు తెలుస్తోంది. కొందరైతే బైకులపైన హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లినట్లు సమాచారం. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఎవరెవరి వాళ్ళ పనుల్లో వాళ్ళ సొంతూర్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పుడు కూడా నగరాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే పట్నం వాసులు అందరూ కూడా వాళ్ళ ఊర్లోకి, సొంత ఊళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాట పట్టారు. వీకెండ్ కలిసి రావడంతో ఇక శుక్రవారం రాత్రే ఎక్కువ మంది తమ ఊర్లలోకి వెళ్ళిపోవడం జరిగింది. విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ కనిపించడం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గిపోయింది. ఇక రెండో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో ఇప్పటికే అందరూ కూడా జనాలు స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సాధారణ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. శుక్ర శనివారం రోజు పూర్తి స్థాయిలో వాహనదారులైన వారు తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవడం మనకు తెలుస్తుంది. వీకెండ్ రావడం వల్ల ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడంతో వీకెండ్ రావడము, అదేవిధంగా సండే పండుగ ముందు రోజు సండే రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వారి యొక్క గమ్యస్థానానికి వచ్చేటట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో తెలియవస్తుంది. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఖాళీ అని చెప్పవచ్చు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం రోడ్లన్నీ కూడా సాధారణ స్థితిలోనే వాహనాలు నడుస్తున్న పరిస్థితి కనబడుతుండడం జరిగింది. సో ఈ రోజు 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి బట్టి మనకు తెలియవస్తుంది. సో వస్తున్నటువంటి అంటే దాదాపు శుక్ర శని అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజాము వరకు దాదాపు 1,50,000 వాహనాలు మొత్తం కూడా ప్రయాణించినట్లు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 1,50,000 వాహనాలలో దీంట్లో అంటే నార్కెట్పల్లి వచ్చిన తర్వాత రోడ్డుగా విడిపోతున్న పరిస్థితి ఉంది. నార్కెట్పల్లి నుంచి అద్దంకి అర్హతకు సంబంధించి దాదాపు 39,000 వాహనాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కోర్లపాటు టోల్ ప్లాజా 60,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తంగా 1,50,000 వాహనాలు వెళ్ళడం జరిగింది. దీంతో అంటే పట్నవాసం మొత్తం కూడా పల్లెకి చేరుకుంటూ మొత్తం పట్నం దాదాపు మొత్తం కూడా ఖాళీ అయినది చెప్పేసి మనం చెప్పవస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు.